వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో తెలంగాణ టెట్లో ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. 2వ తారీఖున జరిగిన తెలంగాణ టెట్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, బతుకమ్మ పండుగ ఏ మాసంలో జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చి ఆశ్వయుజ శుక్లపక్ష. సెకండ్ క్వశ్చన్, అచ్చోట విడదీయము. ఆ ప్లస్ చోట, ఇది ఏ సంధి? త్రిక సంధి. నెక్స్ట్ క్వశ్చన్, దీపం వికృతి పదం. దీపానికి దివ్వె. అవని అర్థం ఏంటి? అవని అంటే భూమి, పృథ్వీ, వసుంధర అనే అర్థం వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, చెరబండరాజు అసలు పేరు ఏంటి? ఆన్సర్ వచ్చి బద్దం భాస్కర్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో పడిన తేలు తేలుతుందా ఏ అలంకారం? ఆన్సర్ వచ్చి చేకానుప్రాస అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్, సుమతి శతకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ వచ్చి సుమతి శతకాన్ని బద్దెన రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, రంగనాథ రామాయణాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ గోన బుద్ధారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, వృద్ధి సంధికి ఉదాహరణ లేదా ఏకైక, ఇది ఏ సంధి వస్తుంది విడదీసి రాయండి. ఏకైకని ఎలా విడదీస్తాం? ఏక ప్లస్ ఏక, ఏకైక. ఇది ఏ సంధి అంటే వృద్ధి సంధి. నెక్స్ట్ క్వశ్చన్, రాజు అనే పదానికి నానార్థాలు చూడండి. ఇంద్రుడు, చంద్రుడు, ప్రభువు, భూపాలుడు, యక్షకుడు. నెక్స్ట్ క్వశ్చన్, కర్షకుడు పదానికి పర్యాయ పదాలు ఏంటి? కర్షకుడు అంటే రైతు, సైనికుడు, కాపు, కృషివలుడు, హాలికుడు అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, పయోనిధి వ్యుత్పత్తి అర్థం ఏంటి? నీటికి నిధి వంటిది అంటే సముద్రం. నీటి లేదా నీటిని నిధిగా కలిగినటువంటిది సముద్రం అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జైలు కథల సంపుటి ఎవరు రచించారు? పొట్లపల్లి రామారావు. నెక్స్ట్ క్వశ్చన్, కళలు ఏ విభాగానికి సంబంధించినవి? కళలు అనేవి కళలు రంగానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, టి కృష్ణమూర్తి యాదవ్ గారి తొలి రచన ఏది? తొక్కుడు బండ. నెక్స్ట్ క్వశ్చన్, భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహా సంకేతాల ద్వారా వ్యక్తపరిచే సాధనే భాష అని చెప్పింది ఎవరు? ఎడ్వర్డ్ సఫైర్. ఆన్సర్ వచ్చి ఎడ్వర్డ్ సఫైర్. నెక్స్ట్ క్వశ్చన్, పల్లెటూరి పిల్లగాడ పాట రాసింది ఎవరు? ఆన్సర్ వచ్చి సుద్దాల హనుమంత్. నెక్స్ట్ క్వశ్చన్, ధర నానార్థాలు ఏంటి? వెల, భూమి అంటారు. ధరకి వచ్చి నానార్థాలు వెల, భూమి. నెక్స్ట్ క్వశ్చన్, కపోత వృద్ధుడు విశేషణం ఏ పదంలో ఉంది? ఆన్సర్ వచ్చి ఉత్తర పదంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, దొడ్డ పర్యాయ పదం ఏంటి? గొప్ప, పెద్ద.